మన దేవుడు త్రియేక దేవుడు. మనం ఆయనను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాం. 3 వ్యక్తిత్వాలు వ్యత్యాసమైనవే, అయితే దేవుడు ఒక్కడే. తండ్రి కుమారుడిని యేసుక్రీస్తు కారు, కుమారుడిని యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కారు, పరిశుద్ధాత్ముడు తండ్రియో కుమారుడో కారు. Each have their own personality. Each is distinctive in their own offices. వారి వారి కార్యములలో వారు వ్యత్యాసమైన వారు. కాస్త ఫ్యాన్ కాస్త స్విచ్ చేయండి, కొంచెం తక్కువలో పెట్టండి, వినాలి. 3 వ్యత్యాసమైన తమ తమ కార్యాలలో వ్యత్యాసమైన ఔన్నత్యములు కలిగి ఉన్నప్పటికీ 3 సమానులై ఉన్నారు. తండ్రి కుమారునితో సమానుడు, కుమారుడు తండ్రితో పరిశుద్ధాత్మునితో సమానుడు. అండ్ కుమారుడు తండ్రితోను పరిశుద్ధాత్మునితో సమానుడు. అండ్ పరిశుద్ధాత్ముడు తండ్రితోనూ కుమారునితోనూ సమానుడు. తండ్రి మనకు పాత నిబంధన కాలములో తానే ముందుండి క్రియను జరిగించినట్లు మనం చూడగలం. అది పూర్వదినముల యుద్ధ నుండి పాత నిబంధన కాలం వరకు కూడా తండ్రి యొక్క ఆధిపత్యములో ప్రజలు నడిపించబడిన అనుభవాలు మనం చూడగలం. వేర్ విచ్ వినాలి మాట, ఆయన క్రియలను జరిగిస్తున్నప్పుడు యేసు క్రీస్తును పరిశుద్ధాత్ముడును సంపూర్ణంగా సహకారములో ఉన్నారు. లేఖనం మాట్లాడుతుంది 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చారు అని. ఆయన మానవునిగా దిగి వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు మానవ దేహములో ఆయన జీవించారు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మానవుడు ఇలా కూడా బ్రతకగలడు అని ఒక మాదిరిని చూపించాడు. మానవునికి ఎలాగున బ్రతకాలి, ఎలాగున జీవించాలి అనే ఒక ప్రిన్సిపల్స్ లేనివానిగా ఉన్నాడు. బట్ గాడ్ కేమ్ యాజ్ ఎ మ్యాన్. దేవుడు మానవునిగా దిగి వచ్చి మనుషుడు ఇలాగున జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను అని హీ షోడ్ హిమ్సెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్ టు ద మ్యాన్ కైండ్. తనను తానే ఒక మాదిరిగా లోకానికి ఇలా జీవించవచ్చు అని ఆయన ఒక మాదిరిని చూపించారు. నాకు తెలిసినంత వరకు భూలోక చరిత్ర యావత్తులో పుట్టిన ప్రతి మానవులలో యేసు క్రీస్తు వంటి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎవరిని చూపలేం. ఈ లోకములో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు చూసారు. ఈ లోకములో గొప్ప గొప్ప తండ్రులని పిలువబడుతున్న వారు, సో కాల్డ్ ఇంటెలెక్చువల్ పీపుల్, సో కాల్డ్ వింటున్నారా మిస్టిక్ పీపుల్, లేకపోతే సో కాల్డ్ సాధువులని చెప్తున్నవి ఎవరినైనా సరే వారందరి జీవితాలలో చూస్తే దే హ్యావ్ యాక్సెప్టెడ్ సంథింగ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసుని జీవితంలో నుండి ఎక్కడో ఒక చిన్న ముక్కను తీసుకుని దానినే వారు భూతద్దములు పెట్టి అది వారి ప్రిన్సిపల్ అయినట్లుగా, వారి యొక్క సమస్త యొక్క నినాదమైనట్లుగా మాట్లాడుకుంటూ ప్రజల మధ్యలోకి వచ్చిన వారిని మనం పుట్టగొడుగుల వలె లోకములో మనం చూడవచ్చు. వినాలి వాక్యాన్ని జాగ్రత్తగా. అందుకనే యేసుక్రీస్తు వారి జీవితాన్ని గనక మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో చదివితే యేసు ఎలా జీవించారో ఒక క్రైస్తవుడు జీవించడానికైనా సరి అయిన మాదిరి మనకి కనబడతాడు. అందుకనే నా మోడల్ ఏ స్పోర్ట్స్ స్టార్ కాదు, ఏ సినీ స్టార్ కాదు, లేకపోతే ఏ మోడల్ కాదు. నా జీవితంలో ఏకైక మోడల్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయనే మన జీవితమునకు మాదిరి అయి ఉండాలి. యేసుని నామమున ఫ్యాషన్కి, బ్యూటీకి, వింటున్నారా మజిల్కి, లేకపోతే మనుషులు వివిధమైన రకాలకి, వివిధమైన రంగాలకు ఒక్కొక్కరిని వారి జీవితాలలో వారిని మోడల్గా తీసుకుంటారు. దానిలో తప్పు లేకపోవచ్చును. అయితే ఒక మనుషుని యొక్క గుణగణాలలో ఒక శ్రేష్ఠుడిగా ఎదగాలనంటే మా అమ్మ కంటేను, మా నాన్న కంటేను, నా స్నేహితుని కంటేను, నాకంటేను శ్రేష్టమైన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయనలో ఏ లోటు లేదు, ఆయనలో ఏ లోపము లేదు. ఆయన పరిపూర్ణముగా పరిశుద్ధుడై ఉన్నాడు యేసు. అలాంటప్పుడు ఇట్ ఇస్ గుడ్ టు ఫాలో హిమ్. ఆయనను వెంబడించడం మనకి మంచిది. ఆమేన్. ఆయనను వెంబడించడం మనకి ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుండి ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచి ఆయన భూమి మీద 40 సంవత్సరాలు తన శిష్యులకు కనబడి ఇంచుమించు 500 మందికి పైగా కనబడి అక్కడ నుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక వాగ్దానం చేశారు. నేను వెళ్ళిన తరువాత మీరు అనాథులుగా ఫీల్ అవుతారు, బట్ నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. మీతో కూడా ఉండుటకై నేను
మీరు సరిగా ఈ టెక్స్ట్ని చదివితే ఇలా ఉంటుంది, సేమ్ జస్ట్ లైక్ మీ, నా వంటి మరొక ఆదరణకర్త అని రాస్తారు అక్కడ. బైబిల్ అంటుంది యేసుక్రీస్తు వారి శిష్యులు మేడగదిలో 120 మంది కూర్చుండి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతుకోస్తు అను పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దానిని మనం డే ఆఫ్ పెంటకోస్ట్ అని అంటున్నాం. వినాలా మాట? బలమైన గాలి గదిలో వీచి ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలు రాలినప్పుడు ప్రతి వారి మీద అగ్ని జ్వాలలు విభాగింపబడి రాలగా వానికి అనుగ్రహించబడిన వాక్శక్తి కొలది అన్య భాషలో మాట్లాడేవారు సాగారు. అండ్ దట్స్ ది బర్త్డే ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకు వచ్చిన రోజు ఆ రోజు. నాట నుండి 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంభవం నాన్న. అప్పటి నుండి సర్వ మానవాళికి తోడుగా ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చిన వాడై ఉన్నాడు. వాక్యాన్ని వినాలి. ఇప్పుడు మనకు తోడుగా ఉన్నది ఎవరు? మన మధ్యలో ఉన్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఆయన వ్యక్త శక్త? ఎస్, ఆయన వ్యక్తి, ఆయన శక్తి కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. వినాలి నా మాట. హీ ఈజ్ అ పర్సన్. హీ ఈజ్ నాట్ జస్ట్ అ విండ్. హీ ఈజ్ నాట్ ద గూస్ బంప్స్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఏదో పులకించినట్టు అనిపించింది. నో, హీ ఈజ్ నాట్ సచ్. మేబీ నీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ కలగవచ్చు, బట్ హీ ఈజ్ నాట్ ద గూస్ బంప్స్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. హీ ఈజ్ నాట్ ద బాడీ చిల్స్. వినాలి నా మాట. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. హీ ఈజ్ జస్ట్ అ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. ఆయన మన మధ్యలోనూ సంచరిస్తున్నాడు. ఆయన మనలో నివసించుచున్నారు. ఎవరైతే యేసు ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించారో ఆయన వారి లోపల నివాసమై ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ ఇలా అంది, ఒకడు క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. వినాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మాట్లాడాలి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎస్, మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. వినాలి నాన్న. ఇప్పుడు త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నారు? ఆయన ఎక్కడున్నారంటే, ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో, అనగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకున్నారో వారి యందు పరిశుద్ధాత్మ దేవుడు నివాసమైన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మంచిగా నా మాటలు గమనించాలి. ఈ సత్యాన్ని మనము విశ్వసించాలి. నేను యేసుని నమ్మినాను, నా పాత జీవితం క్షమించబడింది, నా జీవితం అంతా నూతనంగా మార్చబడింది, ఇదిగో నేను దేవుని వారసునిగా మారాను. ఎస్, నా లోపల దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఆయన నాలో నివసిస్తున్నాడు అని మనం ఏం చేయగలగాలి? నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచి మరికొన్ని మాటలు, ముఖ్యమైన మాటలు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అన్నప్పుడు ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకు ఎల్లప్పుడూ కూడా ఎడతెగని బాంధవ్యం పరిశుద్ధాత్మనితో ఉండాలి. ఈ లోకములో ఉన్న అన్ని బాంధవ్యాల కంటే పరిశుద్ధాత్మ దేవుని బాంధవ్యం నమ్మదగినది. అది ఎంతైనాను మనకు సహాయపడగలిగినది. లిజన్. ఒక్కొక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు వారు రక్షణ పొందిన తరువాత తమ జీవితములో ఎక్కువగా ఎవరితో స్నేహం చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవునితో. వినాలి. చాలా మందికి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఆశ ఉంటుంది. చాలా మందికి తమ జీవితంలో దైవ వాగ్దానాలు నెరవేరాలని ఆశ ఉంటుంది.
చాలా మందికి ఈ భూమి మీద ఒక జయ జీవితం జీవించాలని ఒక ఆశ ఉంటుంది. నా ఒక్కొక్క మాట చాలా కేర్ఫుల్గా నేను సెలెక్ట్ చేసి మాట్లాడుతున్న మాటలు వినాలి. ప్రతి మనుషునికి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని, రెండవది దేవుని వాగ్దానాలని తన జీవితంలో నెరవేరాలని, మూడవది ఈ భూమి మీద ఒక ఓటమి లేని ఒక జయ జీవితం జీవించాలనే ఒక్క ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎందుకో పై స్థాయికి రాలేకపోతున్నారు. ఎందుకో దేవుని వాగ్దానాలు వారి జీవితాలలో ఇంకనూ ఆలస్యం అవుతున్నాయి. ఎందుకో జీవితంలో పదే పదే పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివారం వారు మందిరానికి వస్తున్నారు. ఎస్, దే ఆర్ సెమీ యాక్టివ్ అండ్ యాక్టివ్ ఇన్ ది థింగ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దైవ రాజ్య విషయాలలో కూడా కొంచెం యాక్టివ్గా, కొంచెం సెమీ యాక్టివ్గా ఎంతో కొంత వారు పాలు పంపులు పొందుతున్నారు. బట్ స్టిల్ దే లివ్ ఎ లైఫ్ ఆఫ్ డిఫీట్. ఎందుకు ఒక ఓటమి జీవితాన్ని జీవిస్తున్నారు. వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నందుకు దేవుని వినాలి జాగ్రత్తగా. దీనికి కలిగిన కారణం ఏంటి? వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మందిరానికి వస్తున్నాం కదా, మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, అండ్ నవ్ అండ్ దెన్ మేము చర్చిలో జరుగుతున్న కూటాలు కలుసుకుంటాం, అండ్ నవ్ అండ్ దెన్ నేను చర్చిలోకి వచ్చి సర్వీస్ కూడా చేస్తున్నాను. బట్ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మంచివే, బట్ ఇవన్నిటికంటే మించిన మరొక అనుభవం ఉంది. ఆ అనుభవమే ఇప్పుడు నేను మీతో చెప్తున్న అనుభవము. ఒక మనుషుడు భక్తిలో ఎదగాలి అని అంటే, ఒక మనుషుడు తన జీవితం, నేను చెప్పిన ఈ 3 విషయాలలో జీవితంలో గొప్పవాడవ్వాలన్నా, దైవ వాక్కులు నెరవేరాలన్నా, ఒక జయ జీవితాన్ని జీవించాలన్నా, అతని జీవితం ఈ భూమి మీద ఒక విశేషమైన స్థాయికి రావాలని అంటే లేఖనం మాట్లాడుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసము చేయడంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ చర్చ్కి వచ్చేవాళ్ళు వింటున్నారా? అందులో చాలా వరకు మన సంఘ పిల్లలే ఉన్నారు. బట్ సమ్ హ్యావ్ అన్ హ్యాబిట్. వాళ్ళకి వింటున్నారా, ఒక టిఫిన్తో సరిపోదు, వాళ్ళకి 2-3 తినాలి. ఒక హోటల్ సరిపోదు, వింటున్నారా? అక్కడ గుడ్ మార్నింగ్, ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్, స్తోత్రం, హల్లెలూయా, 2-3 తినాలి వాళ్ళకి. అలాగే నేను 2-3 చర్చలకి దర్శించుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇంట్లో ఒక యూట్యూబ్ వర్తమానం వినుంటారు, స్తోత్రం, దారిలో ఒకటి మరొకటి విని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 3వది. కొంతమందికి చాలటల్లా వినాలి నా మాటలు. కొందరు మందిరానికి ఇలా వాళ్ళు అంటున్నారు, ఐ లిసన్ అ లాట్. నాన్న గమనించు సత్యాన్ని, ఒక మనుషుడు దేవుని మందిరానికి వచ్చుట వలన మాత్రమే, ఒక మనుషుడు దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడానికి మాత్రం, దీనితోనే భక్తి ఎదగదు 100%. నో, ఇవి కేవలం నీ జీవితంలో దేవుడు నీకు అందిస్తున్న ఒక సహాయాలు మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎ టూల్ దట్ can be beneficial in the growth of your life. సంఘ ఆరాధనకి వచ్చి పోవడం కానీ, దైవ సేవకుల చేత నువ్వు ప్రార్థన చేయించుకోవడం కానీ, ఇవన్నీ కేవలం దైవ జనుడు కానీ, వారి ప్రార్థన కానీ, వారి వర్తమానాలు కానీ నీ జీవితంలో నువ్వు ఎన్హాన్స్ అవ్వడానికి నీకు ఉపయోగపడుతున్న టూల్స్ వంటివే. ఇక్కడికి వచ్చినంత మాత్రంలో నువ్వు భక్తిలో ఎదిగేమనుకుంటుంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆదివారం వచ్చానన్నా, బుధవారం వచ్చానన్నా, శనివారం వచ్చానన్నా, వింటున్నారా? నానా రకాలుగా మనం చెప్పవచ్చు. కొంతమంది పిల్లలు ఉదయం నుండి రాత్రి వరకు మందిరంలో ఉంటున్న వారు ఉన్నారు. ద మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ యవన వయసును ఇక్కడ గడిపేవారు కొందరు ఉన్నారు ఇక్కడ. ఐ ట్రూలీ అప్రిషియేట్ ఇట్. నేను అభినందిస్తున్నాను. కొంతమంది వారి సంపాదన చాలా వరకు దేవుని రాజ్యంలోనే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈ డబ్బులు దేవుని సేవలో ఖర్చు పడాలి, ఆత్మల రక్షణలో, సంఘ స్థాపనలో ఖర్చు పెట్టబడాలని నువ్వు ముందుకు వచ్చావు. నేను అభినందిస్తున్నాను దానిని. కొంతమంది తమ సమయాన్ని దేవుని పని కొరకు వెచ్చించే వారు ఇక్కడ ఉన్నారు. కొందరు గురించి, అందరిని గురించి కాదు. ఇవి చేసినంత మాత్రాన నువ్వు భక్తిలో నువ్వు ఎదగగలవంటే హైలీ నో. ఒక మనుషుడు తాను భక్తి జీవితంలో ఐ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్, నేను తృప్తిగా ఉన్నానన్నా చేస్తున్న భక్తితో, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఈ మాట చెప్పమాను 99% చాలామంది చెప్పలేరు. దానికి కారణం ఏంటి? నా మందిరానికి రావడం ద్వారా, సేవకుల ద్వారా, ప్రార్థించుకోవడం ద్వారా నీకున్న నా వనరులను జస్ట్ నువ్వు దేవుని రాజ్యములో కుమ్మరించడం వలన మాత్రమే ఒక మనుషుడు భక్తిలో ఎదగలేడు.
అందుకని బైబిల్ అంటుంది, ఒక మనుషుడు భక్తి జీవితములో ఎదగాలి అని అంటేనంట పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు విందాం, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? రక్షణ పొందిన ప్రతి ఒక్కరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని? ఎలా నమ్ముతున్నారు మీరు ఈ సత్యాన్ని? బికాస్ ద బైబిల్ సేస్ సో. బైబిల్ అంది మాటలు ఏమని? పరిశుద్ధాత్ముడు నీయందు నివసిస్తున్నాడని. వింటున్నారా? బైబిల్లో ఉన్న వాక్యము ఎన్నటికీ అబద్ధము కాదు. ఎందుకని ఇది ఎవరి మాటలు? బైబిల్లో ఉన్న మాటలు. ప్రభు అయినా మాట్లాడాలి. యేసుక్రీస్తుని మా భూమియు ఆకాశములు గతించిపోవచ్చునేమో కానీ నా నోటి మాటలు ఒకటైనను అందులో సున్నైనను పొల్లైనను తప్పిపోదన్న మాటలు ఎంతైనను నమ్మదగిన మాటలు ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా, హుషారుగా చెబుతారా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? నా లోపల ఉన్నారు. చెప్పండి ఆ మాట. ఎక్కడున్నారు ఆయన? నా లోపల అంటే అందరి లోపల ఉండేస్తాడా? నో. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో వారి లోపల ఆయన నివాసం చేస్తున్నాడు. ఎస్, యువర్ బాడీ ఈస్ ద అబోర్డ్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవునికి నీ దేహాన్ని ఏం చేశావు? ఆయన నివసించడానికి నివాసముగా నీ దేహాన్ని నువ్వు ఆయనకి ఇచ్చావు. అండ్ హీ డ్వెల్స్ విత్ యు. ఆయన నీ లోపల ఉంటూ, వింటున్నారా, నీ హృదయం అనే కోవెల లోపల ఆయన నివసిస్తూ అక్కడ నుండి నిన్ను సంపూర్ణంగా అదుగో ఆ ఉన్నతమైన జీవితానికి, ఆ వాగ్దానాల నెరవేర్పు జీవితానికి, అదే నువ్వు ఆశపడుతున్న ఒక జయ జీవితం, ఆ జయ జీవితములోనికి నడిపించడానికి నీకు నాకు సహాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పగలగా. ఇప్పుడు మొదటిగా నాలో ఉన్నాడని నమ్ముతున్నాను. రెండవది, ఇప్పుడు వినాలి, రెండవది ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓకే, అప్పుడు నువ్వు మందిరంలో నుంచి కిందకి దిగుతున్నప్పుడు కూడా నీకు నిత్యము వినబడగలిగిన స్వరం ఎవరిది? పరిశుద్ధాత్మునిది. హే, అమ్మా నాన్న నీతో ఎల్లప్పుడు మాట్లాడలేరు, మీరు కట్టుకున్న మీ ప్రియులు మీతో ఎల్లప్పుడు మాట్లాడలేరు. హలో, వినాలి. అయితే ఎల్లప్పుడూ నీలో నుండి నీతో మాట్లాడగలిగింది ఎవరంట? పరిశుద్ధాత్ముడు. వినాలి మాట. ఆయన నీతో మాట్లాడతారంట. అందుకని అంటున్నాడు, ఆత్మ సంఘములతో, అనగా ఎవరు సంఘం? నేనే ఆయన సంఘం. ఆమె చెప్తారా? నేను ఎవరైనా చెప్పండి. ఐ యామ్ ద చర్చ్, ఐ యామ్ ద మెంబర్ ఆఫ్ అ చర్చ్. వింటున్నారా? నేనే సంఘం. ఈ బిల్డింగ్ సంఘమా? మాట్లాడాలి. ఇట్స్ జస్ట్ ఎ బిల్డింగ్. వింటున్నారా? సంఘం ఎవరు? నేనే సజీవమైన రాళ్లగా ఆయన వాక్యము చేత కట్టబడుతున్న సంఘాన్ని ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. యేసయ్య చర్చి బిల్డింగ్ల కోసం రాబోతున్నాడా? నో. ఆయన ఎవరి కోసం రాబోతున్నారు? నా కోసం రాబోతున్నాడు. చెప్పండి ఆ మాట. ఎవరి కోసం రాబోతున్నాడు? ఆయన నా కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశములో తన కడబూర ధ్వనిని, ట్రంపెట్ మోగిస్తాడట. మ్రోగించినప్పుడు ఎవరైతే ఆయన పిల్లలో, ఎవరైతే పరిశుద్ధాత్మను తమ ఎదలో కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఆ కడబూర ధ్వని వినబడుతుందంట. ఆ ధ్వని వినబడగానే రెప్ప పాటున, బైబిల్ అంటుంది, రెప్ప పాటున మర్త్యమైన ఈ దేహము మహిమను ధరించుకుని పరిశుద్ధులతో కూడా అదుగో మధ్యాకాశములోనికి ప్రభుని చూడడానికి మనం అందరూ వెళ్ళిపోతామంట. దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అందుకని లేఖనములు మాట్లాడుతుంటాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని భూరతోను ప్రభు పరలోకములో నుండి ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ నేను దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నాను. యేసు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని?
ఇశ్రాయేలు ప్రాంతములో ఇదిగో దేవుని 3వ ఆలయం కట్టబడడానికి ప్రారంభ పనులు జరుగుతున్నవి. ఎర్రని పొయ్యను వధించే కార్యక్రమాలు జరుగుతున్నవి. వినాలి నా మాట. 3వ మందిరం కట్టబడుతున్న పనులు జరుగుతున్నప్పుడు ఇదిగో దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని ఎక్కడ పడితే అక్కడ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు యేసు త్వరగా రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నారు? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నీటి బాప్తిస్మము తీసుకుని దేవుని ఆత్మను తమ ఎదలో కలిగి, ఇప్పుడు వినాలి ఈ మాట, ఆయన చెప్పుచున్న మాటలను వినేవారు. దేవుని స్తోత్రం కలుగు. వినండి, మీరు ఉదయం లేచినది మొదలుకొని మీ రాత్రి నిద్రపోతూ ఉన్నా నీతో నిత్యము నువ్వు వినాలే గాని మాట్లాడడానికి ఇష్టపడు వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నారు. అనా ఇది మన జీవితములో అలవాటు అవ్వాలి నాన్న. ఏది ఏది నువ్వెక్కడ ఉన్నా ఆయన స్వరాన్ని ఏం చేయాలి? వింటూనే ఉండాలి. నీలో నుండి ఆయన ప్రేరణగా మాట్లాడతాడు. ప్రారంభంలో నువ్వు అనుకుంటావు ఇట్స్ మీ. నో, ఆయన చెప్పింది లోపడు వినాలన్నమాట. ఆయన నీతో మాట్లాడతాడు. ఎస్, సి మనము ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఉద్యోగ స్థలాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. 24 గంటల ఫోన్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటే ఆయన మాట్లాడడానికి ఎలా వినపడింది? ఏదో ఒకటి వింటూ ఉంటే ఆయన మాట్లాడడానికి ఎలా వినపడింది? అందుకని అందరికి కొంచెం దూరంగా ఉండాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో డిష్ వాష్ చేస్తున్నారు అనుకుందాం. పరిశుద్ధాత్ముడు అప్పుడు కూడా మాట్లాడతాడా? ఎస్, హీ డస్. మీరు వస్త్రాలు ఉతుక్కుంటున్నారు, పరిశుద్ధాత్ముడు అక్కడ కూడా మాట్లాడతారా? ఎస్, హీ డస్. మీరు మీరు మీ ఉద్యోగ స్థలాల్లో మీరు ఉన్నారు, యు ఆర్ డూయింగ్ యువర్ ప్రొఫెషన్, విల్ హీ టాక్ ఈవెన్ దేర్? ఎస్, హీ విల్. ఎక్కడ ఉన్నా నువ్వు వాహనములు ప్రయాణమే వెళుతున్నావు, విల్ హీ. మన ఈ మధ్యలో మాట్లాడుతున్నాను, నువ్వు చెత్త పడేయడానికి వెళ్ళేటప్పుడు కూడా నీతో మాట్లాడతాడు. ఎస్. అయితే నువ్వు ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆ హ్యాబిట్ నీకుందా? ఆయన నీతో మాట్లాడుతున్న మాటను వినగలిగిన ఆ జీవితం మనలోకి వచ్చిందా? ఒక సండే మాత్రమే ఒక 2 గంటల మందిరంలో ఉండి ఒక గంటన్నర వర్తమానం వినేసి నువ్వు భక్తి ఎదిగిపోతుంది. నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యూ కెనాట్ గ్రో మై బ్రదర్ unless you put it to practice. బట్ నీకు నిత్యము మాట్లాడుతున్న వారు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆదివారం విన్న వాక్యాన్ని గుర్తు చేస్తాడు. నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వేమి వినాలి, నువ్వేం వినకూడదు, నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు. వింటున్నారు నా మాట? నువ్వెవరికి మాట ఇవ్వాలి, ఎవరికి మాట ఇవ్వకూడదు, ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకూడదు. వినాలి నా మాట. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ప్రతిదీ ఎవరు మాట్లాడతారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మాటలు గమనించాలి. ఆయన ప్రతిదీ మాట్లాడతాడు. బట్ వినగలిగిన చెవులు మనకి. ఆయన అంటున్నాడు, ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. నానా విను నా మాట. మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు ఎదగాలన్నా, దైవ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలన్నా, నీ జీవితంలో పదే పడిపోతున్నావు చూసావా? చిన్న చిన్న విషయాల్లో, చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో, చేయకూడదు అనుకుంటూనే చేసేస్తున్నావు చూసావా? నీకు కలిగిన నీ వ్యసనాలలో, నీ అలవాటులో నుండి నీకు ఒక జయ జీవితం రావాలా? నేను అదే అంటున్నాను, నీకు అది రావాలనంటే ప్రాక్టీస్ హియరింగ్ ది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముని వినడాన్ని అలవాటు చేసుకో. దేవుని స్తోత్రం చూద్దాం గట్టి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విను. ఎస్, వినడమే కాదు, నువ్వు కూడా ఆయనతో మాట్లాడు ప్లీజ్. నా మాటను గమనించాలి. ఉదయాన్నే లేచినన్నే హీ లిజన్స్. హీ ఈజ్ అ కీన్ లిజనర్. ఆయన శ్రద్ధగా వింటాడు. వినాలి నా మాట. ఉదయాన్నే లేచావు, నువ్వు ఆయనతో మాట్లాడు. నీ మొదటి మాట ఆయనతోనే ఉండాలి. స్తోత్రం.
లవ్ యూ. పొద్దున్న లేచిన హాయ్, గుడ్ మార్నింగ్ పరిశుద్ధాత్ముడా నువ్వు చెప్పగలిగితే, ఏంటి నాకు రావయ్య గారు తీసిన బాగున్నావు అడుగు, బాగున్నారా పరిశుద్ధాత్ముడా? ఐఎమ్ ఫైన్. నన్ను లేపినందుకు నీకు వందనాలు, నన్ను ఆరోగ్యంగా లేపినందుకు వందనాలు, ఆమేన్. నాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. మరి ఈ రోజంతా నువ్వు నాకు తోడుగా ఉండాలి, ఓకేనా? నువ్వు నాతోనే ఉండాలి, నేను కూడా నీతోనే ఉంటానయ్యా. మన ఇద్దరము ఒకరు ప్రభా అన్యోన్యంగా భాష అనుభవం మనకు వద్దు ప్రభా. నేను నీతో ఉంటాను, నువ్వు నాలోను నేను నీలోను ఉండే అనుభవంలో నన్ను స్థిరపరిచాయా అన్నట్టు. ఈరోజు నేను కాలేజీకి వెళ్ళాలి, నీ తలంపులను ఆయనతో చెప్పు. ఈరోజు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ ఆలోచన ఆయనతో షేర్ చేయి. నా మాట గమనించాలి, నీ ప్రతి సందర్భములో కీప్ ఆన్ కన్వర్సింగ్ విత్ హిమ్, కీప్ ఆన్ టాకింగ్ విత్ హిమ్. నువ్వు మాట్లాడటమే కాదు, ఆయన కూడా నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు కూడా అది విను. నా మాట వినాలి. నువ్వు మాట్లాడడంతో భక్తి పెరగదు, ఆయన కూడా తిరిగి మాట్లాడాలి నీతో. హలో, వినాలి నా మాట. సో ఆయన మాట్లాడతాడు, yes he will. ఎక్కడి నుంచి మాట్లాడతాడు? నువ్వు విన్న వాక్యంలోంచి నీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాడు, వాక్యానికి అనుగుణంగా నీతో మాట్లాడతాడు. నా మాటలు గమనించాలి నాన్న. కల్టివేట్ దిస్. ఇది ఒక రోజు వచ్చేది కాదు. సో ఉదయం నుండి రాత్రి వరకు ఆల్వేస్ హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద హోలీ గోస్ట్. ఆయనతో ప్రతిదీ మాట్లాడు. ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఏది నువ్వు డెసిషన్ తీసుకోవద్దు. ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళవద్దు. ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఎవరికి మాట ఇవ్వద్దు. ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టవద్దు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వేమీ చేయవద్దు. ప్రతిదీ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్తో, ఆయన అంగీకారంతోనే జరగాలి. సునినామం. కల్టివేట్ సచ్ ఎన్ హ్యాబిట్. అలాంటి ఒక అలవాటు తమ్ముళ్ళు వినాలి నా మాట. సోదరులారా, మీరు ఎక్కడున్నా వినాలి ఈ మాటలు. పరిశుద్ధాత్మునితో ఇలాంటి ఒక సహవాసాన్ని మనం దినదినమును పెంపొందింపజేసుకోవాలి. నీవు ఆయనతో మాట్లాడాలి అని అంటాడు. ఆయన మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళు గైమని అరిచిన నువ్వు మౌనంగా ఉండు. నీ భర్త నీ మీద ఇప్పుడు అరుస్తున్నాడు అనిపిస్తుంది లోపల, బట్ ఎదుటివాడు స్తోత్రం స్టీమ్ ఇంజిన్ లాగా ఉన్నాడు కదా. వింటున్నారా? అంటే స్టీమ్ ఇంజిన్ చూసారో లేదో, ప్రెషర్ కుక్కర్ లాగా ఉన్నాడు కదా. వింటున్నారా? ఆ ప్రెషర్ కుక్కర్ రావడానికి కారణం నువ్వేనేమో, మరి నాకు తెలియలా. పెట్టడానికి పెట్టేసావు, మూత పెట్టావు, వాడు ప్రెషర్ వస్తుంది. హలో, ఆ ప్రెషర్లో నుంచి మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడితో సరే ఏదో పౌరం కావటం నీకు ఆగిద్దా? స్తోత్రం. నేను మౌనంగా ఒక మాట చూసానే గారు, 2 మాటలు 3. నేను నోరు తెరిస్తే కానీ ఆయన ఇప్పుడు ఏమవుతాడు? సైలెంట్ అవుతాడు. వింటున్నారా? అది కనుక నువ్వు మాట్లాడితే బైబిల్ అంటుంది, అదిగో అదిగో ఎక్కడ ఆ మాట ఒకసారి చూద్దామా, ఒక మాట చూద్దామా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. కాగా ఎవరో కొందరు శాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని. చాలు, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? హృదయాలు ఏం చేయొద్దు. నువ్వు ఇంట్లో ఉన్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు హృదయాలు కఠినం చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నువ్వు ఉన్నావు నాన్న, నలుగురితో చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నావు, ఆయన సంతోషపడతాడు. బట్ ఎక్కడో వింటున్నారా, ఆయనకి ఇష్టం లేని మాటలు ఎక్కడో రాబోతున్నాయి, ఆయనకి అర్థమైపోయింది. అందుకని నీ ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ప్రక్కకు వచ్చి బైబిల్ చదువు అంటున్నాడు. ప్రభువా, రోహిత ఇప్పుడు వచ్చింది ప్రభువా, రాక వచ్చింది. ఎవరో మీ కసిన్. వింటున్నారా? ఎవరో మీ కసిన్. అక్కడే ఉంది పాపం అంతా. హలో, వింటున్నారా? కసిన్ వచ్చి అంత కూర్చొని మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, లే నువ్వు వద్దు లేచి వెళ్ళు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సడన్గా నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, పక్కన పెట్టేసి వచ్చి మోకరించు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని ఏం చేయకూడదంట? మాట్లాడాలి నో తెరిచి. డోంట్ బి స్టబర్న్, డోంట్ డిసోబే. ప్రభు నేను ప్రేరేపిస్తున్నా కొంతకాలం నుంచి, ఆ స్నేహం నీకు వద్దురా అని అంటున్నాను నీతో. నా కుమార్తె, ఆ అలవాట్లకు వెళ్ళకు నా వద్దు, నా మాట విను. యూ విల్ ఫాల్ ఇన్ టు ట్రాప్. నీతో చెప్తున్నాడు. నీకు కూడా ఒక పక్కన భయం ఉంటుంది, బట్ నువ్వు దాన్ని తెగించి చేస్తున్నావు. అప్పుడు ప్రభు నీతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, ఆయన నీతో మాట్లాడేటప్పుడు కఠినం చేసుకోవద్దు, ఇమ్మీడియట్గా లోబడు.